My dear taxpayers, 15th September is the last date for e-filing. దాని గురించి ఈ www.incometax.gov.in అనే వెబ్లోకి వెళ్తే మనం ఈ ఫైల్ రిటర్న్ సంబంధించినటువంటి విషయాలు వస్తాయి. ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన దాన్ని మనం ఒకసారి చూసుకొని లాగిన్ అవ్వాలి. అంతేగాని మనం ఈ ఫైల్ రిటర్న్ అనే ఆప్షన్ ఎంచుకొని మనం లాగిన్ అవుతే డిస్క్లైమర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మన పర్సనల్ డీటెయిల్ చూసి ఓకే చెప్పిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ నుండి మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత లాగిన్ గురించి మన పాన్ నెంబర్ కానీ లేదా యూజర్ నేమ్ కానీ మనం టైప్ చేసి లాగిన్ కావాలి. తర్వాత ఆధార్ సంబంధించినటువంటి ఓటీపీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మనకి వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది వస్తుంది. దాన్ని మనం టైప్ చేస్తే ఈ రిటర్న్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అది 25/26 కానీ మనం నొక్కాలి. ఆ తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటువంటి వస్తుంది. ఆన్లైన్ చేసుకుంటే మరి ఓల్డ్ దానిలా లేకుంటే ఇంకా పైకి మనం కదా స్లైడ్ చేసినట్లయితే ఓల్డ్ న్యూ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఓల్డ్ అనేటువంటిది నొక్కితే అప్పుడు అది ఓల్డ్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఏ ఫామ్ అనేటువంటి మనం గుర్తుంచుకోవాలి. సహజ FR1 అనేటువంటి ఫామ్ సాలరీస్ ఎంప్లాయీస్కి మనం పనిచేస్తుంది. దాన్ని మనం ఆ ఫామ్లోకి వెళ్తే ITR F1 అనే ఫామ్లోకి మనం ఈ ఫైలింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ సంబంధించినటువంటి విషయం వస్తుంది. దాన్ని ఓకే చెప్పిన తర్వాత అది ఓకే అయిపోతుంది. తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మనం దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన గ్రాస్ శాలరీకి సంబంధించినటువంటి విషయం వస్తుంది. ఆ గ్రాస్ శాలరీ ఎంత ఉందో కొంత మనం కట్టి ఉంటాం కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనకి అందులో తెలిసిపోతాయి. ఏమన్నా మోడిఫికేషన్స్ అంటే దానిలో మనం అనదర్ ఆప్షన్ కింద నొక్కి దాన్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఓకే నొక్కాలి. ఓకే నొక్కిన తర్వాత అది కూడా రైట్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత డిడక్షన్లోకి వెళ్ళాలి. డిడక్షన్లోకి వెళ్తే ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయో మళ్ళీ మనం చూసుకొని LIC ఉంటే LIC సంబంధించినటువంటి విషయాలు 150 ATC కింద విషయాలు. తర్వాత ఓల్డ్ రెజ్యూమ్ కాబట్టి ఆ ఓల్డ్ రెజ్యూమ్ సంబంధించినటువంటి అన్నీ పనిచేస్తాయి కాబట్టి అవన్నీ కూడా అందులో మనం ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసిన తర్వాత ఇంకేదైనా అదర్ సోర్సెస్ సంబంధించినటువంటి మరి ఉంటే దానిలో కూడా మనం చూపెట్టుకోవాలి. ఏంటి B2లో కానీ లేదా హౌసింగ్ లోన్ కానీ తర్వాత LIC కానీ తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా దాంట్లో చూపెట్టుకుంటే అదేవిధంగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవి కూడా మన ఇంట్రెస్ట్ని కూడా చూపించాల్సి వస్తుంది. ఆటోమేటిక్ 21(6)(a)లో కూడా అది వచ్చేస్తుంటుంది కాబట్టి దాన్ని చూసి మనం దాన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన అంత అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ 4th స్టేజ్లో అది రియల్గా మనం కట్టినటువంటి ట్యాక్స్ ఎంత కట్టామనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే మనం చూసుకొని మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకుంటే లేదా సేవ్ చేసుకోవాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకొని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రియల్గా ఎంత కట్టాలనేటువంటి విషయం తెలిసిపోతుంది. లేదా కట్టకపోతే 0 అనేటువంటిది వస్తుంది. దా విధంగా అలా ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అని నొక్కాలి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తుంది. అది వెరిఫికేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా పే చేయాలనుకుంటే అది పే అనేటువంటిది వస్తుంది. అది ఆప్షన్స్ ఇస్తుంది. బ్యాంక్ నుండి డెబిట్ కార్డా లేకుంటే చాలా ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. అది కట్టిన తర్వాత మళ్ళీ మనము ఆ విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా
ఆ ఫైల్ని ఏం చేయాలంటే చూసి కరెక్ట్గా ఉందా లేదా ప్రివ్యూ చూసుకొని వెళ్తే అప్పుడు అది మళ్ళీ ప్రివ్యూ కరెక్ట్గా ఉన్నట్లయితే మళ్ళీ మనం వెరిఫై అనాలి. వెరిఫై చేసిన తర్వాత వెరిఫై కరెక్ట్గా ఉంది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని మళ్ళీ ఫిల్అప్ చేసుకుని వెరిఫై కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే అక్కడితో ఈ వెరిఫికేషన్ అనేటువంటిది అప్పుడు తర్వాత మనం సబ్మిట్ చేయాలి. యూ సబ్మిట్ ఈజీలీ. ఆ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ అయినటువంటి దాన్ని మనం సబ్మిట్ అయిందా కాదా అనేటువంటిది దాన్ని మళ్ళీ ఆధార్ ఓటీపీతో మనం చేసుకోవడం కానీ లేదా ఇంకా అదర్ ఆప్షన్స్ని ఎన్నుకొని మనం దాన్ని చూసుకోవాలి. సబ్మిట్ అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అనే దాని మీద ఇప్పుడే వెరిఫై అంటే ఇప్పుడే వెరిఫై చేసి ఆధార్ ఓటీపీ ద్వారా మనం చూసుకోవచ్చు. ఆ విధంగా ఈ ఫైలింగ్ అనేటువంటిది కంప్లీట్ మనం చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.